2024 ఒలింపిక్స్‌కు పారిస్ దాదాపు 9.7 బిలియన్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. అయితే ఇదివరకు ఒలింపిక్స్ నిర్వహించిన నగరాల కంటే తక్కువ అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో విశ్వ క్రీడలను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా లేవు. ఒలింపిక్ క్రీడలు ఆర్థికంగా లాభదాయకం కాదని కొందరు అంటున్నారు. మరికొందరు దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతున్న వారు ఉన్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. క్రీడా మహోత్సవంలో 10,000 మంది అథ్లెట్లు, మిలియన్ల మంది ప్రేక్షకులు రాబోయే 17 రోజుల పాటు పారిస్ లో కలుస్తారు. సౌకర్యాలు, కార్యకలాపాల కోసం పారిస్ చేస్తున్న ఖర్చు 8.9 నుంచి 9.7 బిలియన్లు. అయితే ఒలింపిక్ క్రీడల నిర్వహణలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇందులో భద్రత కోసం చేసే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ భద్రత కోసం 45,000 మంది పోలీసులు, సైనికులతో పాటు 50,000 ప్రైవేట్ కాంట్రాక్టర్లను మోహరిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. గతంలో నిర్వహించిన క్రీడల వివరాలు గమనిస్తే 2012 లండన్ గేమ్స్ 16.8 బిలియన్లు, 2016లో 23.6 బిలియన్లు, 2021లో చేసిన 13.7 బిలియన్ల కంటే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నవి అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.